సార్ మన రైట్ సార్ దగ్గర జరగండి కొంచెం రైట్ సార్ ఇక్కడ ఓకే సార్ వ్యక్తి అయితేనేమి మరి సర్దార్ వై పాపన్న గౌడ్ గారిని స్మరించుకుంటున్నాం. మరి జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో వారి సేవల్ని వారి యొక్క ధైర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటూ మరి వారి వలె సమాజానికి పాటుపడాలని అలాగే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా చైతన్యవంతంగా ఉండాలని కోరుకుంటూ వాటిని వాళ్ళని ఆశీర్వాదం. సో సర్వాయి పాపన్న గారి గురించి మనము ప్రతి సంవత్సరము ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటూనే వస్తున్నాము. మరి ఆ రోజులలోనే రజాకాలని నిజాం పాలన ఉన్న కాలంలోనే మరి వారు ఏ రకంగా దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడటం జరిగింది. ఒక సాధారణమైన వ్యక్తి మరి మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు ఏ రకంగా దాన్ని తప్పు ఎత్తి చూపడమే కాదు దాన్ని సవరించడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా మనకి వారి చరిత్ర నుంచి అర్థమవుతుంది. అంటే మనం ఏమనుకుంటామంటే నేనేం చేస్తా కామన్ మ్యాన్ని కదా అని అనుకుంటాం. కానీ ఆయన చెప్పింది ఏంటంటే కామన్ మ్యాన్ కూడా ఎంతటి ఉన్నత స్థాయికైనా వెళ్ళొచ్చు. ఓన్లీ కావాల్సింది సంకల్పం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. తర్వాత అందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి కోసం నిలబడేవాడై ఉండాలి. సో అది ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. కానీ మనము చేస్తున్నది ఏంటి అంటే దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ఆయన అందరినీ కలుపుకొని పోరాడాడు, మనం అందరం విడగొట్టుకుంటూ పోరాడుతున్నామేమో అని అనిపిస్తుంది అప్పుడు. సో అది వద్దు అని చెప్పి ప్రతిసారి ఆయన గుర్తు చేస్తున్నారు. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్ళి మన దేశాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా మనము వారి బాటలో నడవాలని కోరుకుంటూ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ మనందరికీ స్ఫూర్తి ప్రదాతని మరొకసారి కొనియాడుతూ ఈ యొక్క సందర్భాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పాలనా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే గారు సర్వాయి పాపన్న తెలంగాణలోని వీరులలో వారు ఒకరుగా గుర్తింపబడ్డారు. మరి ఆనాడు స్వతంత్రం రాకముందు మన నైజాం ప్రాంతాన్ని మొఘలులు అదేవిధంగా ఎంతోమంది పాలిస్తున్న సందర్భంలో సామాన్యులకు అష్ట కష్టాలు పడుతున్న సందర్భంలో సర్వాయి పాపన్న ఒక పెద్ద దళాన్ని ఏర్పాటు చేసుకొని భువనగిరి, సిద్దిపేట, హుస్నాబాద్, కొందరైతే చరిత్రలో ఎప్పుడో జగిత్యాల వరకు కూడా వారి సామ్రాజ్యం విస్తరించి ఉండేది. అంటే ఆ రకంగా ఒక సామాన్య గీత కార్మిక కుటుంబం నుంచి జన్మించిన సర్వాయి పాపన్న ఒక దృఢ సంకల్పంతో మంచి ఆలోచన విధానంతో ఎంతోమందిని కూడగట్టుకొని బలమైన సైన్యం, మొఘలుల సైన్యం, మొఘల్ రాజులంటే చరిత్రలో మనం ఎంతో చూస్తూ ఉంటాం. అలాంటి రాజులను ఎదుర్కొని
గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకునే స్థాయి వరకు ఎదిగినంటే మరి సర్వాయి పాపన్న గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి సర్వాయి పాపన్న ఆనాడు ఆ మొఘలు కావచ్చు, గోల్కొండ సామ్రాజ్యంలోని ఆనాటి రాజుల కింద ఉన్న జమీందారులు, పెత్తందారులు, సామాన్య ప్రజలను అణచివేస్తున్న సందర్భంలో వారు పోరాడిన చరిత్ర మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఇలాంటి చిరస్మరణీయులు సర్వాయి పాపన్న లాంటి వారిని మనం స్మరించుకోవడమే కాదు, ఎందుకు స్మరించుకోవాలంటే వారు ఏదైతే నిబద్ధతతో సామాన్య ప్రజల కోసం కృషి చేసిండ్రో అడుగుజాడల్లో కూడా అందరం కూడా నడవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తూ, వారు ఏదైతే గోరఖుల నుంచి జన్మించిందో ఆ గీత పారిశ్రమల కోసం బీసీ వెల్ఫేర్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చెట్టుపై నుండి పడి రక్షణ కోసం కావచ్చు, అదేవిధంగా వివిధ అంశాలలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు ఇక్కడ సర్వాయి పాపన్న గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన సందర్భంలో మీకు అందరూ కూడా ధన్యవాదాలు. దేశం